మనం ప్రతిరోజు నిద్రపోతాం. ఎప్పుడైనా ఆలోచించారా స్లీప్ అనేది జస్ట్ రెస్టింగ్ ప్రాసెస్ ఆర్ మన బాడీలో జరిగే బయోలాజికల్ ప్రాసెస్ అని? ప్రాపర్ స్లీప్ లేకపోతే చిన్న ప్రాబ్లమ్ని కూడా పెద్ద ప్రాబ్లమ్ గా చూడడం స్టార్ట్ చేస్తాం. స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాంగర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓల్డర్ అడల్ట్స్ లో స్లీప్ అనేది లైటర్ అవుతూ వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేస్తూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేస్తారు, మిడ్ మార్నింగ్ నాప్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ ప్రాపర్ స్లీప్ కి యూజ్ అవుతుంది అంటారు. వీక్ డేస్ లో కొంతమంది ప్రాపర్ స్లీప్ చేసేసుకుంటారు, దీనివల్ల బాడీ రికవరీ అయిపోతుంది అని బిలీవ్ చేస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు సేడ్ షో. మనం ప్రతిరోజు నిద్రపోతాం. ఎప్పుడైనా ఆలోచించారా స్లీప్ అనేది జస్ట్ రెస్టింగ్ ప్రాసెస్ ఆర్ మన బాడీలో జరిగే బయోలాజికల్ ప్రాసెస్ అని? ప్రతి నైట్ మన బ్రెయిన్ అనేది రెస్టింగ్ లో ఉండదు, మన బాడీని రిపేర్ చేస్తూ ఉంటది, మెమరీస్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటది, ఎమోషన్స్ ని రీసెట్ చేస్తూ ఉంటది, డ్రీమ్స్ ని స్టార్ట్ చేస్తూ ఉంటది. బట్ యాక్చువల్ క్వశ్చన్ ఏంటి? వై డూ వీ స్లీప్? ఫస్ట్ స్లీప్ అంటే ఏంటో తెలుసుకున్నాం. స్లీప్ అంటే మన బాడీని నైట్ టైం షట్ డౌన్ చేసేసి గురకబెట్టి నిద్రపోవడం కాదు. మనకు తెలిసిన స్లీప్ ఏంటి? స్లీప్ అంటే మన బాడీ నిద్రపోతుంది, బట్ యాక్చువల్ ప్రాసెస్ ఇన్సైడ్ జరుగుతూ ఉంటది. స్లీప్ టైంలో మన బాడీ యాక్టివ్ గా వర్క్ అవుతూ ఉంటది, హార్ట్ రేట్ స్లో అవుతుంది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, మజిల్ రికవరీ అనేది అవుతుంది, మన డేలో జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తుంది, ఇలా ఎన్నో చేస్తుంది, అన్నెసెసరీ స్ట్రెస్ ని రిమూవ్ చేస్తుంది. రిమెంబర్, స్లీప్ అనేది షట్ డౌన్ బటన్ కాదు, ఇంకొక ప్రొడక్టివ్ డే కి రీసెట్ బటన్. అండ్ స్లీప్ ని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది అనేది అప్కమింగ్ వీడియోస్ లో తెలుసుకుందాం. బట్ వై డూ వీ స్లీప్? మనం నిద్రపోవడానికి యాక్చువల్ గా 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, బ్రెయిన్ క్లీనింగ్. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళా నిద్రపోయేంత వరకు లాట్ ఆఫ్ థింగ్స్ చేస్తాం. దాంట్లో యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి, అన్యూజువల్ థింగ్స్ ఉంటాయి. మనం నిద్రపోయిన తర్వాత బ్రెయిన్ అనేది క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. గుడ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటది, బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ని రిమూవ్ చేస్తుంది. సో బ్రెయిన్ క్లీనింగ్ కోసం మనం నిద్రపోతాం. నెంబర్ 2, మెమరీ బిల్డింగ్. ప్రతి ఒక్క టీచర్, పేరెంట్స్ స్టూడెంట్ కి సజెస్ట్ చేసే ఉంటారు దట్ ఎగ్జామ్ నైట్ ప్రాపర్ స్లీప్ తీసుకోండి అని. ఎందుకు? మనం చదువుకున్న టాపిక్స్ ప్రాపర్ గా లాంగ్ టర్మ్ మెమరీలో సేవ్ అవ్వాలి అని. మనం ఏం చేస్తాం? నైట్ 11 o'clock కి స్టార్ట్ చేసి ఎగ్జామ్ 1 hour బిఫోర్ దాకా చదువుతూనే ఉంటాం. మన బ్రెయిన్ ఏం చేస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం టెంపరీ మెమరీలో స్టోర్ చేసుకుని ఎగ్జామ్ అయిపోయిన వెంటనే డిలీట్ చేసేస్తుంది. సో దట్ ఇన్ కేస్ మీ ఎయిమ్స్ ప్లేస్మెంట్స్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మళ్ళీ రీగ్యాదర్ అనేది చేయడం కష్టం అయిపోతుంది, మళ్ళీ చదవడం అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో దట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ సజెస్ట్ చేస్తారు, ఎందుకు? లాంగ్ టర్మ్ మెమరీలో సేవ్ అవ్వాలి అని. ప్రాపర్ స్లీప్ తీసుకోండి ఎగ్జామ్ నైట్ రోజు అని. నెంబర్ 3, ఎమోషనల్ రీసెట్. ప్రాపర్ స్లీప్ లేకపోతే చిన్న ప్రాబ్లమ్ ని కూడా పెద్ద ప్రాబ్లమ్ గా చూడడం స్టార్ట్ చేస్తాం. స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాంగర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్లీప్ మన ఎమోషనల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, బ్రెయిన్ ఎమోషనల్ సెంటర్ ని రీసెట్ చేస్తుంది. ఇన్ కేస్ మనకి ప్రాపర్ స్లీప్ లేకపోతే యాంగ్జైటీ అనేది పెరిగిపోతాయి, యాంగర్ అనేది పెరిగిపోతాయి, మూడ్ స్వింగ్స్ అనేటివి పెరిగిపోతాయి. రిమెంబర్, స్లీప్ అనేది ఫ్రీ న్యాచురల్ థెరపీ. డోంట్ వేస్ట్ ఇట్, యూజ్ ఇట్. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చిన్నప్పుడు మనం టాయ్స్ కోసం ఏడ్చినప్పుడు, ఆర్ఎల్స్ స్నాక్స్ కోసం ఏడ్చినప్పుడు, ఆర్ఎల్స్ చాక్లెట్ కోసం ఏడ్చినప్పుడు, ఆర్ఎల్స్ మమ్మీ తిట్టింది లేదా కొట్టింది అన్నప్పుడు ఏడ్చినప్పుడు మనం బెడ్ ఎక్కి నిద్రపోతాం. అండ్ నిద్ర లేచిన తర్వాత మనం కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతాం. ఎందుకు? మన బ్రెయిన్ మన ఎమోషనల్ సెంటర్ ని రీసెట్ చేస్తుంది. అప్పటి నుంచి నేను ఎప్పుడు కోపపడినా, ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినా నిద్రపోతాను. లేచిన తర్వాత నేను నా వర్క్ అనేది స్మూత్ గా చేసుకోగలుగుతాను. మీరు ట్రై చేయండి, ప్రాపర్ గా వర్క్ అవుతుంది. నెంబర్ 4, ఫిజికల్ రిపేర్. మనందరికీ తెలిసిన విషయమే, మన బాడీ అనేది నిద్రపోయిన తర్వాత రికవరీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది, సెక్స్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టిరోన్, ఈస్ట్రోజన్ ని రెగ్యులేట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద గ్రోత్ హార్మోన్స్ అనేవి డీప్ స్లీప్ లో ఉన్నప్పుడే యాక్టివేట్ అవుతాయి. అందుకనే చిన్న పిల్లలు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్క అథ్లెట్ కి తెలుసు, ప్రతి ఒక్క జిమ్ పర్సన్ కి తెలుసు, వాళ్ళ మజిల్ రికవరీ కోసం స్లీప్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని. కాస్త టాపిక్ డైవర్ట్ చేద్దాం, ఇప్పుడు డ్రీమ్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ మనం నిద్రలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఫుల్ యాక్టివ్ మూడ్ లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద డ్రీమ్స్ మనం REM స్లీప్ లో ఉన్నప్పుడే వస్తాయి. ఈ RME స్లీప్ లో మన మెమరీస్, ఎమోషన్స్ అనేటివి రీకలెక్ట్ అవుతాయి బ్రెయిన్ ద్వారా. మనం ఎందుకు డ్రీమ్ చేస్తాం అనే దానికి ప్రాపర్ ఆన్సర్ అనేది లేదు. మెమరీస్ ప్రాసెస్ కోసం అని కొందరు అంటారు, ఎమోషనల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం అని కొందరు అంటారు. దీనిపైన డిఫరెంట్ థియరీస్ గానీ ఉన్నాయి. ఏన్షియంట్ హిస్టరీలో డ్రీమ్స్ ని సూపర్ నేచురల్ గా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈజిప్షియన్స్ చాలా గట్టిగా నమ్ముతారు, డ్రీమ్స్ లో మనకి గాడ్ ఒక మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ కోసం ఈజిప్షియన్స్ టెంపుల్స్ లో వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. అండ్ ఏన్షియంట్ గ్రీక్ వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు అంటే డ్రీమ్స్ లో హీలింగ్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది అని. ఇన్ కేస్ ఏ డిసీజ్ వచ్చినా అది మనకి దానికి సొల్యూషన్ డ్రీమ్స్ లోనే తెలుస్తుంది అని బిలీవ్ చేస్తారు. ఆ హీలింగ్ ప్రాసెస్ కోసం టెంపుల్స్ లోకి వెళ్ళి నిద్రపోతారు. బికాస్ టెంపుల్స్ లో గుడ్ వైబ్స్ వస్తాయి, గుడ్ మెమరీస్ వస్తాయి, సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది, హీలింగ్ ప్రాసెస్ అనేది దొరుకుతుంది అని బిలీవ్ చేస్తారు గ్రీక్స్ వాళ్ళు. అండ్ ఏన్షియంట్ రోమ్ వాళ్ళు పొలిటికల్ సిగ్నల్స్ గా డ్రీమ్స్ ని బిలీవ్ చేస్తారు. ఇప్పుడు టాపిక్ షిఫ్ట్ చేసి సీనియర్ అడల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓల్డర్ అడల్ట్స్ లో స్లీప్ అనేది లైటర్ అవుతూ వస్తుంది.
ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేస్తూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేస్తారు, మిడ్ మార్నింగ్ నాప్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ బాడీ క్లాక్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తుంది. ఈ సిచ్యువేషన్ ని కానీ పేరెంట్స్ కంపారిజన్ కి యూజ్ చేసుకుంటారు. తాత అమ్మమ్మల్ని చూడు 4 o'clock కి నిద్ర లేస్తారు ఈ వయసులో కూడా అని. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి వాళ్ళు ఏదో ఉద్ధరిద్దామని లేరు, వాళ్ళ స్లీప్ టైమింగ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది, దాన్ని సికాడియన్ అంటారు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకోసారి కంపారిజన్ చేయకుండా ఉంటారు. అండ్ ముసలి వాళ్ళకి స్లీప్ సైకిల్ ఎందుకు చేంజ్ అవుతుంది అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. పెయిన్స్ వల్ల స్లీప్ సైకిల్ చేంజ్ అవుతుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ టైం నైట్ టైమ్స్ లో యూరిన్ పోవడం వల్ల స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యాంగ్జైటీ, డిప్రెషన్, యాంగర్ ఇలా చాలా కేసెస్ ఉన్నాయి. దీని వల్ల స్లీప్ సైకిల్ అనేది, స్లీప్ టైమింగ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు కొన్ని మిత్స్ గురించి మాట్లాడుకుందాము. హ్యూమన్ కి 4 hours స్లీప్ చాలా అని, దీన్ని నమ్మకండి. హ్యూమన్ బాడీకి కంపల్సరీ 6 to 7 hours స్లీప్ కంపల్సరీ కావాలి. అండ్ సెకండ్ మిత్ వచ్చేసి ఆల్కహాల్ ప్రాపర్ స్లీప్ కి యూజ్ అవుతుంది అంటారు. ఇది అస్సలు దరిద్రమైన మిత్. ఆల్కహాల్ నిద్రనివ్వదు, అన్కాన్షియస్నెస్ ఇస్తుంది. అన్కాన్షియస్నెస్ వల్ల బాడీ రీసెట్ అవ్వదు. మిత్ నెంబర్ 3, వీక్ డేస్ లో కొంతమంది ప్రాపర్ స్లీప్ తీసేసుకుంటారు, దీని వల్ల బాడీ రికవరీ అయిపోతుంది అని బిలీవ్ చేస్తారు. దిస్ ఇస్ కంప్లీట్లీ మిత్. మీరు వీక్ మొత్తం బాడీని స్ట్రెయిన్ చేసి వీక్ డేస్ లో రెస్ట్ తీసుకోవడం వల్ల ప్రాపర్ రికవరీ అనేది ఉండదు. బట్ యూ ఫీల్ ఫ్రెష్, ఎందుకంటే 12 hours 13 hours నిద్రపోవడం వల్ల, వీక్ అంతా వర్క్ చేయడం వల్ల ఫ్రెష్ గా ఫీల్ అవుతారు, అంతే తప్ప మీరేం బాడీ మొత్తం రికవరీ అయిపోదు. ద బిగ్గెస్ట్ మిస్టేక్ కొందరు ఏం చేస్తారు అంటే లైఫ్ లో సక్సెస్ కోసం నిద్రపోకుండా ఉంటారు కొందరు. లైఫ్ లో సక్సెస్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ కాస్త తక్కువ నిద్రపోతారు. ఇది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఓకే, తర్వాత నిద్రపోండి, లైఫ్ లో సక్సెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత నిద్రపోండి సక్సెస్ వచ్చిన తర్వాత. నెంబర్ 2, వీక్ అంతా కష్టపడి, మంత్ అంతా కష్టపడి, మంత్లీ 3 or 4 night అవుట్స్ చేస్తారు, 1 or 2 night అవుట్స్ చేస్తారు, టర్ఫ్ కి వెళ్తారు నైట్ టైమ్స్, అండ్ మూవీస్ కి వెళ్తారు. దట్స్ ఫైన్, మన ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నాం, దట్స్ ఓకే. అండ్ ఇంకొక పర్సన్స్ ఉంటారు, మెయిన్లీ బీటెక్ పీపుల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ గ్రేట్నెస్ ని ప్రూవ్ చేసుకోవడానికి నిద్రపోరు. ఫర్ ఎగ్జాంపుల్, క్రష్ ప్రపోజ్ చేశాడు, యాక్సెప్ట్ చేయలేదు. నైట్ అంటే వాడు మార్నింగ్ బాధపడ్డు, నైటే బాధపడాలి. నైట్ బాధపడితేనే ఆ అమ్మాయిని వీడు ఎంత లవ్ చేశాడు పక్కన వాళ్ళకి తెలుస్తుంది. పక్కన వాళ్ళకి వీడు ఎంత లవ్ చేశాడో తెలియాలంటే వీడు మేల్కొని ఉండాలి, కాబట్టి వీడు నిద్రపోడు. నెంబర్ 2, బీటెక్ లో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎప్పటిదప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు, ఎగ్జామ్స్ టైంలో ఓన్లీ ఎగ్జామ్ డే రోజు మాత్రమే చదువుకునే వాళ్ళు. వీళ్ళు ఎక్కువ చదువుకునేస్తారేమో అని వీళ్ళు ఆల్రెడీ చదివేసి ఉన్నా మళ్ళీ ఆ రోజు నైట్ అంతా మేల్కుంటారు. అన్నెసెసరీగా స్లీప్ అనేది డిస్టర్బ్ చేసుకున్నారు. సో మీకు అంత అవసరం లేదు, మీకు ఆల్రెడీ అన్ని చదివేసుకుని ఉంటారు కాబట్టి మీరు ప్రాపర్ రెస్ట్ తీసుకోండి. అండ్ వీళ్ళు చదవలేదు కాబట్టి వీళ్ళు చదువుకుంటారు. సో గాయస్, మనం ఎవ్వరికి ప్రూవ్ చేసుకునే అవసరం లేదు, ప్రాపర్ స్లీప్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మేల్కోండి, అది మన పర్సనల్ డిసిషన్, మనం ఎంజాయ్ చేస్తాం. ఏదో ప్రూవ్ చేసుకోవాలి, నా గ్రేట్నెస్ ప్రూవ్ చేసుకోవాలి, నా లవ్ ని ప్రూవ్ చేసుకోవాలి అని మాత్రం మేల్కోకండి. ఓకే, ఇన్ కేస్ మీకు స్లీప్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే part 2 కూడా చేద్దాం. ఇన్ కేస్ part 2 కావాలంటే part 2 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. పరిగెడత లైట్స్ కెమెరా యాక్షన్, నేను సిద్ నాకు తెలిసిన ప్యాషన్.